ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జనవరి 23వ తారీఖు అండి. వీడియోలో వచ్చేసి మనకు 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అనమాట. ఇక ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ రిలేటెడ్ అని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. సో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. ఎందుకంటే తాజాగా సంక్రాంతి వేళ ఉద్యోగులకు ఒక డిఏ అనేది రిలీజ్ చేస్తామని ప్రభుత్వం బకాయిల విషయంలో గతంలోనే హామీ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కట్టుబడి ఉన్నట్లు నిధులు కూడా జమ చేస్తున్నామని. సో అదేవిధంగా సమయంలో రిటైర్డ్ అవుతున్నటువంటి ఉద్యోగులకు ప్రయోజనాలు వారికి దక్కే విధంగా సంచలన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత ప్రభుత్వం తీపి కబురు అయితే చెప్పింది. సో అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో పనిచేసే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే సంక్రాంతి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి డిఏ విడుదల పైన ప్రకటన చేస్తారు. దీనికి కారణం ప్రభుత్వం పైన 227 కోట్ల మేర అధిక భారం పడుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. అయితే తమ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తుంది. ప్రతి ఉద్యోగి కూడా 1.2 అంటే దాదాపు కోట్ల మేర బీమా, ఇంత 1.5 వరకు కావచ్చు, ఇలా బీమా అందజేస్తుందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. వారికి సైతం రెగ్యులర్గా ఉద్యోగాల తరహాలో నేరుగా ప్రతి అకౌంట్లో, అంటే ప్రతి నెల 1వ తారీఖున వారికి కూడా జీతాలు అనేది 1వ తారీఖున నేరుగా బ్యాంక్ అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక ఏప్రిల్ నుంచి విధానం అమల్లోకి రావడం జరుగుతుందని చెప్పేసి డిసైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏజెన్సీలకు చెల్లింపులు చేసేది, ఆ ఏజెన్సీలు ఉద్యోగుల ఖాతాలో నెలవారీ వేతనాలు జమ చేసేవి. అయితే కొన్ని ఏజెన్సీలు తీరుపైన ప్రభుత్వానికి ఫిర్యాదులు అయితే అందాయన్నమాట. కొన్ని ఏజెన్సీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇచ్చే వేతనాల్లో కోత విధిస్తూ ఉన్నాయి. కొన్ని ఏజెన్సీలు నకిలీ ఉద్యోగులను సృష్టించి అక్రమంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వేతనాలు సైతం పొందుతున్నాయని చెప్పేసి ఇలా గుర్తించడం జరుగుతుందన్నమాట. దీనివల్ల కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో కోత విధిస్తుండడం వల్ల, సో ఇక అదే సమయంలో ప్రభుత్వం పిఎఫ్, ఈఎస్ఐ నిధులు కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం లేదనే ఫిర్యాదులు అందడం వల్ల దీంతో ఉద్యోగులు అలాంటి ఇక అక్రమాలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు, సో ఇకపైన థర్డ్ పార్టీ ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం వారి ఖాతాలో నగదు జమ చేయనుంది. దీని ద్వారా దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులకైతే లబ్ధి అనేది చేకూరబోతుందన్నమాట. గుడ్ న్యూస్ అనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఈహెచ్ఎస్ ఏదైతే ఉందో అమలు ఎప్పుడు అనే విధంగా అప్డేట్ ఇచ్చారు. ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి పెన్షన్లు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారంటూ ఈహెచ్ఎస్ సంబంధించి ఏదైతే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంవత్సరాల తరబడి ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉంది. ఈ స్కీమ్ను వెంటనే అమలు చేసి హెల్త్ కార్డులు కూడా జారీ చేయాలని ఉద్యోగులు అయితే కోరుతున్నారు. కానీ ప్రభుత్వం తాత్పర్యంగా చేయడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్లు ప్రభుత్వం హెల్త్ కార్డులు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతుందని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారనమాట. ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించి వెంటనే నేడు రేపు అంటూ ఇక కాలం వెల్లదీస్తున్నారని ఎదురుచూసిన ఉద్యోగులకు సంబంధించి 2 ఏళ్లుగా ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ను సాగదీశారనే విధంగా చెప్తూ ఉన్నారనమాట. బీఆర్ఎస్ హయాంలో జీవో విడుదల చేసిన ఇక అమలు చేయని వైనం అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట లేటెస్ట్గా. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రెవెన్యూ కోటాలో 16 మందికి ఐఏఎస్లుగా పదోన్నతులు ఉత్తర్వులు జారీ చేసిన డిఈఓపిటి అనమాట. రాష్ట్రంలో రెవెన్యూ కోటాలో రికార్డు స్థాయిలో ఏకకాలంలో 16 మంది ఐఏఎస్లు ఒకేసారి పదోన్నతి పొందడం జరిగిందనమాట. గడిచిన ఇక ఏదైతే ముఖ్యంగా 3 ఏళ్ల కాలానికి ఏర్పడిన ఖాళీలకు అనుగుణంగా పదోన్నతులు పొందిన వారి జాబితాను అయితే కేంద్రం ప్రకటించడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఏదైతే అసంఘటిత రంగాలకు సంబంధించి కార్మికులకు పెన్షన్ అందించే ఉద్దేశం తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన పథకానికి సంబంధించి మరో 5 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందనమాట. సో ఇక అటల్ పెన్షన్ యోజన ఏదైతే ఉందో ఇందుకు సంబంధించి సో ముఖ్యంగా విస్తృత ప్రచారం జరుగుతుందన్నమాట. సో ఇక అభివృద్ధి చేసేందుకు మరింత ఖర్చు చేయాలని కూడా ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2005 మే 9న ప్రారంభమైనటువంటి ఈ పథకం సంబంధించి 2026 జనవరి 19 నాటికి 8.66 కోట్ల మంది చందాదారులు అనేది చేరారని చెప్తున్నారు. ఏమిటి పథకం అంటే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత పెన్షన్ అందుతుంది. దీంతో వారి పదవి విరమణ తర్వాత జీవితం సాఫీగా సాగుతుంది. అయితే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు అటువంటి సౌకర్యాలు ఏమీ ఉండవు. కాబట్టి వీరికి కూడా 60 ఏళ్ళకు దాటాక పెన్షన్
ఇక అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన ఏదైతే ఏపీవై పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద నెలకు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు పెన్షన్ అందుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఈ పథకంలో చేరవచ్చు. అందుకు అనుగుణంగా నెల నెల చెల్లింపులు అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని నిర్వహిస్తుంది. పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టాలన్నా భావించేవారు తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్లో కానీ ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో కానీ పొదుపు ఖాతా కలిగి ఉండాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చేవారు ఆదాయ పన్ను చెల్లించే వారికి ఇక ఏపీవైలో పెట్టుబడులు పెట్టేందుకు అర్హత అయితే ఉండదన్నమాట. సో ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అంశంపై మరో అడుగు ముందుకు పడింది. దాదాపు 3 నెలల తర్వాత 8 వేతన సంఘం ఢిల్లీలో తన శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటైతే చేసింది. వేతన పెంపు ప్రక్రియ ఇకపై చర్చలకై పరిమితం కాదని, క్షేత్రస్థాయిలో ముందుకు సాగుతుందని ఇది స్పష్టం చేస్తుంది. ఢిల్లీలోని జన్పథ్ ప్రాంతంలో చంద్రాలోక్ భవన్లో 8వ వేతన సంఘం కార్యాలయాన్ని స్థలాన్ని కేటాయించారు. కార్యాలయం పూర్తిగా పని ప్రారంభించిన తర్వాత కమిషన్ పని వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. దీనివల్ల జీతాలు, భత్యాలు, పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం ఈ ఆఫీసులో తీసుకుంటారు. కాబట్టి ఈ సందర్భంలోనే మరో ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ప్రాతినిధ్యం వహించే జాతీయ మండలి స్టాఫ్ సైడ్ డ్రాఫ్టింగ్ ఫిబ్రవరి 25న ఢిల్లీలో ముఖ్యమైనటువంటి సమావేశాన్ని. సో ఇందులో ప్రధానంగా రైల్వేలు, రక్షణ, పోస్టల్, ఆదాయ పన్నుతో సహా అన్ని కీలక విభాగాల ఉద్యోగులు పాల్గొంటారు. ఉద్యోగుల వేతన నిర్మాణం, కరువు భత్యం, ఇతరత్ర పదోన్నతి విధానం, పెన్షన్, సేవా పరిమితులు వంటివి కీలక అంశాలపై సమావేశంలో చర్చించబోతున్నట్లు ఇక వర్గాల నుంచి అందిన సమాచారం. సూచనలన్నీ రూపొందించిన వెంటనే సంఘానికి దీనివల్ల ఏమవుతుందంటే ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, జీతాలు పెంపు పైన కొత్త అప్డేట్ అనే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట.